హలో బాస్, ఒక్క నిమిషం ఆగండి. మీ పాత బైక్ పార్ట్ స్క్రాచెస్ పడ్డాయని, పెయింటింగ్ డల్ అయిందని కొత్తవి చేంజ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ డెసిషన్ మార్చుకుంటారు. సమ్మరైజ్ స్ప్రే పెయింట్స్. ఈరోజు మనం డెమో చేయబోయే కలర్ వచ్చేసి షైనింగ్ బ్లాక్ 30/109. ఇదిగోండి చూడండి, 30/109. ఏదైనా పార్ట్ కి పెయింట్ చేయాలనుకుంటే ఒక ప్యాటర్న్ ఉంది. మనం అండర్ కోట్ గా ప్రైమర్ యూస్ చేయాలి, తర్వాత బేస్ కోట్ గా వైట్ గానీ సిల్వర్ గానీ యూస్ చేయాలి. దానిపైన మనం ఏ కలర్ స్ప్రే చేద్దాం అనుకుంటే ఆ కలర్ యూస్ చేస్తాం, దానిపైన క్లియర్ యూస్ చేస్తాం. ఇది ఒక ప్యాటర్న్. అది మనం ఏ పెయింట్ మనం స్ప్రే చేసినా ఇలా చేయాలి. కాకపోతే ఈ రోజు నేను స్ప్రే చేసేది షైనింగ్ బ్లాక్. ఇది డార్క్ గా ఉంటుంది అనమాట షైనింగ్ బ్లాక్. దీనికి బేస్ కోట్ మన వైట్ గానీ సిల్వర్ గానీ యూస్ చేయకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. అందుకని ఈరోజు నేను ఈ పార్ట్ తీసుకున్నా, హెడ్ లైట్ డూమ్ తీసుకున్నా. చిన్న చిన్న డెన్స్ ఉంటే పుట్టితో ఫిల్అప్ చేసుకుని టచ్ అప్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు తర్వాత నేను 400 గ్రిప్ శాండ్ పేపర్ తో మొత్తం నీట్ గా వాటర్ పేపర్ తో రబ్ చేసుకుని నీట్ గా డ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. నేను అండర్ కోట్ గా UCH 210 సింగిల్ స్టార్ సర్ఫేసర్ నేను యూస్ చేస్తున్నాను. ఇది 1K పెయింట్ అనమాట. మనం పెయింట్ చేసేటప్పుడు ఎట్ ఏ టైం సింగిల్ లేయర్ లోనే మన పెయింట్ మొత్తం కంప్లీట్ చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. మన పెయింట్ ఎప్పుడు కూడా ఒక 3 లేయర్స్ లో కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ వచ్చేసి జస్ట్ ఫాగ్ లేయర్ లాగా, సెకండ్ లేయర్ మన పెయింట్ అంతా పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, థర్డ్ లేయర్ తో మన ఫినిషింగ్ తీసేదన్నమాట. మన అండర్ కోట్ ప్రైమర్ ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయింది. మన లేయర్ కి ఎప్పుడు కూడా 15 to 20 minutes మన డ్రైయింగ్ టైం అనేది ఇవ్వాలన్నమాట. మన ప్రైమర్ సెకండ్ లేయర్ నేను అప్లై చేస్తున్నాను. ఈ సెకండ్ లేయర్ ఏదైతే ఉందో మనం స్టార్ట్ చేయాలంటే ఏదైనా ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకొని యూనిఫామ్ గా లేయర్ బై లేయర్ అలా అప్లై చేసుకుంటూ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇప్పుడు మన ప్రైమర్ థర్డ్ లేయర్ అప్లై చేస్తున్నాం. ఇది కూడా మన సేమ్ సెకండ్ లేయర్ లాగానే ఏదైనా ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకొని యూనిఫామ్ గా లేయర్ బై లేయర్ అలా పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఈ థర్డ్ లేయర్ తో మన ప్రైమర్ అప్లై చేయడం అనేది కంప్లీట్ అయింది. 1 hour తర్వాత ఇది హార్డ్ డ్రై అవుతుంది. అప్పుడు 800 శాండ్ పేపర్ తో మళ్ళీ మనం శాండింగ్ చేసుకోవాలి. శాండింగ్ చేసుకుంటే ఎక్కడైనా చిన్న చిన్న అన్ఈవెన్ పార్ట్స్ కానీ ఎక్కడైనా మిస్ మ్యాచ్లు ఉన్నా కవర్ అవుతాయి. 800 శాండ్ పేపర్ తో మొత్తం పార్ట్ మొత్తం శాండింగ్ చేసుకొని వాటర్ శాండింగ్ చేసుకొని నీట్ గా ఎక్కడ తడి లేకుండా తుడుచుకున్నాను. నెక్స్ట్ స్టెప్ మిగతా ఏ పెయింట్ మెటాలిక్ కానీ వేరే కలర్స్ కి అయితే మనం ఖచ్చితంగా బేస్ కోట్ వైట్ కానీ సిల్వర్ కానీ యూస్ చేయాలి. కాకపోతే నేను ఇప్పుడు యూస్ చేసేది షైనింగ్ బ్లాక్. షైనింగ్ బ్లాక్ డార్క్ గా ఉండదు. ఈ డార్క్ కలర్ కి మన బేస్ కోట్లు అవసరం లేదు, ఎందుకంటే ఇది డార్క్ కాబట్టి గ్లేజింగ్ కలర్ కొట్టినా కొట్టకపోయినా అవుట్పుట్ ఒకే రకంగా వస్తుంది. దానివల్ల నేను బేస్ కోట్ అనేది దీనికి యూస్ చేయట్లేదు. అలాగే డల్ బ్లాక్ కూడా బేస్ కోట్ లేకపోయినా ఇబ్బంది అనేది ఉండదు. నెక్స్ట్ నేను పెయింట్ అప్లై చేస్తున్నాను. ఇది కూడా సేమ్ మన ప్రైమర్ అయితే ఎలా అప్లై చేసామో దీన్ని కూడా 3 layers లో అప్లై చేస్తా. ఫస్ట్ లేయర్ అప్లై చేస్తున్నాను, జస్ట్ ఫాగీ టైప్ లైట్ గా.
మన షైనింగ్ బ్లాక్ అనేది అప్లై చేసి 20 minutes అవుతుంది థర్డ్ లేయర్. ఇప్పుడు క్లియర్ అప్లై చేస్తున్నా. నేను యూస్ చేసే క్లియర్ వచ్చేసి K1K డబుల్ స్టార్. మీకు కనుక ఈ ట్రాన్స్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.